హై వర్స్ వెల్కమ్ టు డయల్ స్పోర్ట్స్. సో ఐపీఎల్లో సండే 2 బ్లాక్ బస్టర్ మ్యాచెస్ అభిమానుల కోసం ఎదురు చూస్తున్నాయి. సో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, జైపూర్ పింక్ సిటీలో ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ది సీజన్. సో ఎట్లా జరగబోతుంది? సో ఇరు జట్ల మధ్య ఆ రికార్డు హెడ్ టు హెడ్ రికార్డు చూస్తే నెక్ టు నెక్కే ఉంది. సో ఇరు జట్ల మధ్య జరగబోయే ఈ మ్యాచ్లో ఎవరు పై చేయి సాధించబోతున్నారు? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్, క్రికెట్ కామెంటేటర్ సుధీర్ మహావతి ఉన్నారు. సుధీర్ గారు నమస్తే అండి. అసలు నిజంగా చెప్పాలంటే చెన్నై మన నరేష్ అప్పుడప్పుడు మనం కూడా హరీబర్లో కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తుంటాం. నిన్నటి మ్యాచెస్ విషయం డిస్కస్ చేసినప్పుడు మనం జనరల్గా సండే రోజు 2 మ్యాచెస్ ఉంటాయి కదా, సూపర్ సండే బట్ రియల్ సూపర్ సండే వీఆర్ గోయింగ్ టు సీ టుమారో, బికాస్ టుమారో కూడా 2 మ్యాచెస్ ఉన్నాయి అండ్ చాలా అద్భుతంగా కొనసాగుతాయి ఆ మ్యాచెస్ కూడా. అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా లాస్ట్ మ్యాచ్లో హోమ్ క్రౌడ్ ముందు ఓడిపోయిన తర్వాత ప్రెషర్ వాళ్ళు ఇన్వైట్ చేసుకుంటున్నారు. ఐ థింక్ పింక్ సిటీలో ఫస్ట్ మ్యాచ్ అనుకుంటున్నాను, జైపూర్లో. అండ్ రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయి ఉన్నారు లాస్ట్ మ్యాచ్లో. అండ్ ఆర్సీబీ ఆల్సో పాయింట్స్ టేబుల్లో ఆర్సీబీ 4th అండ్ రాజస్థాన్ వర్సెస్ 7th. దట్స్ ఇట్. బట్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే 2 టీమ్స్కి ఇప్పటివరకు ఇంకా పూర్తిగా నెట్ రన్ రేట్ డిప్ కాలేదు, డౌన్ కాలేదు. సో దట్ ఈస్ గుడ్ థింగ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ, అండ్ హోప్ ఇట్స్ గోయింగ్ టు బి ఎన్ ఎక్సైటింగ్ మ్యాచ్ టుమారో ఇన్ జైపూర్. సో ఆర్సీబీ పెర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్తారు? ఈ సీజన్ మంచి స్టార్ట్ చేసింది, కానీ మధ్యలో 1.5 ఒక మ్యాచ్లో ఓడిపోయి తర్వాత లాస్ట్ మ్యాచ్లో కూడా ఢిల్లీ మీద ఆ పెర్ఫార్మెన్స్ అనేది చాలా క్రిటిసిజం వచ్చింది. ఎందుకంటే ఒక స్టార్ట్ లభించిన తర్వాత వాళ్ళు అనూహ్యంగా కొలాప్స్ అవడం. సో ఫార్ ఫర్ దెమ్ యాక్చువల్లీ అవుట్ సైడ్ బెంగళూరు ఇట్స్ బిన్ గుడ్ ఫర్ దెమ్. అన్ని మ్యాచెస్ 2 మ్యాచ్లు ఓడిపోయిన, 2 మ్యాచ్లు కూడా హోమ్ గ్రౌండ్లో ఓడిపోయినారు. అన్ని కూడా బయట గెలిచారు. అవుట్ ఆఫ్ హోమ్ సిటీ దే ఆర్ ప్లేడ్ వెల్. చెన్నైలో గెలిచారు, తర్వాత కోల్కతాలో గెలిచారు నేను అనుకుంటాను, తర్వాత ఇంకా ఇక్కడ ముంబైలో గెలిచారు. అది కూడా ఇప్పటి వరకు చాలా ఏళ్ల తర్వాత వాళ్ళు గెలిచిన అన్ని మ్యాచ్లో కూడా సుదీర్ఘ కాలం తర్వాత గెలిచారు. అది చెన్నైలో 2007 తర్వాత గెలిచారు. సో జైపూర్లో కూడా నేను ఏమనుకుంటానంటే మళ్ళీ ఒకసారి వాళ్ళు అవుట్ సైడ్ లక్ను కంటిన్యూ చేయవచ్చు వాళ్ళు. అండ్ హోమ్ క్రౌడ్ ముందు ఓడిపోవడం అనేది వెరీ సాడ్. కాస్త డిసప్పాయింట్ అయ్యారు ఆర్సీబీ ఫ్యాన్స్, ఎందుకంటే చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అబ్సల్యూట్లీ బ్యాటింగ్ ఫెయిల్యూర్, నథింగ్ ఎల్స్, బ్యాటింగ్ ఫెయిల్యూర్. అండ్ దట్టు పాపం మొన్నటి మ్యాచ్లో నేనేమనుకుంటానంటే నరేష్, ఆ సాల్ట్ రన్అట్ వాజ్ వెరీ అన్ఫార్చునేట్ అండి. ఎటువంటి స్టార్ట్ ఐ థింక్ ఫస్ట్ 3 ఓవర్స్లో దాదాపుగా 50+ రన్స్ స్కోర్ చేశారు, 16-17 యావరేజ్ ఉండే. సాల్ట్ ఒకవేళ రన్అట్ కాకున్నట్లయితే ఐ థింక్ ఇట్ కుడ్ బీన్ ఎ డిఫరెంట్ మ్యాచ్ అండి, డౌటే లేదు అందులో. సో అపార్ట్ ఫ్రమ్ కోహ్లీ అండ్ సాల్ట్, మిగిలిన బ్యాటింగ్ లైనప్ గురించి ఏం చెప్తారు? యూ రిమెంబర్ నరేష్, సాల్ట్ ఒకసారి ఇంగ్లాండ్తో జరిగినటువంటి వన్డే మ్యాచ్లో కూడా శ్రేయస్ అయ్యర్ ఒకసారి రన్అట్ చేసిన తర్వాత డకెట్తో కలిపి నేను అనుకున్నాను 60-70 రన్స్ స్కోర్ చేశారు పవర్ ప్లేలో. అతను రన్అట్ అయిన తర్వాత ఇంగ్లాండ్ కొలాప్స్ అయిపోయింది, మ్యాచ్ ఓడిపోయినారు. సో సేమ్ థింగ్ హ్యాపెండ్. సాల్ట్ కోహ్లీతో పాటు మీరు అన్నట్టుగా టాప్ ఆర్డర్లో ఇంకా పడికల్ నుంచి మంచి ఫామ్ చూడలేదు రియల్గా చెప్పాలంటే. ఓన్లీ పటిడర్ కెప్టెన్ అండ్ జీతేష్ శర్మ పర్వాలేదు, అతడు కూడా కన్సిస్టెన్సీ ఏం కనపరిచినది. ద మెయిన్ ఫెయిల్యూర్ ఎవరంటే మనం ప్రతిసారి చెప్పుకుంటాం లివింగ్స్టోన్ అండి. వాళ్ళకు ఛాన్సెస్ ఉన్నాయి అసలు యాక్చువల్గా. రొమారియో షెఫర్డ్ ఉన్నాడు వాళ్ళకు ఆడడానికి, ఈజ్ ఎ గుడ్ బౌలర్, గుడ్ బ్యాటర్. అండ్ అట్లాగే వాళ్ళకు ఎంతోమంది ఉన్నారు ఆడించదలుచుకునే. బెతెల్ ఉన్నాడు, దే కెన్ ప్లే యాక్చువల్లీ. బౌలర్గా ఉపయోగపడతాడు, బ్యాటర్గా ఉపయోగపడతాడు. లివింగ్స్టన్ వై షుడ్ దే కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నప్పుడు ఎందుకు కంటిన్యూ చేయాలి? ఉన్నప్పుడు ఉపయోగించుకోవాలి. మిగిలిన బ్యాటర్స్, మిగిలిన ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి స్క్వాడ్లో ఉపయోగించుకోవాలి. బికాస్ కృణాల్ పాండ్యా కూడా బ్యాట్ తోటి అంత పెద్ద ట్రెమెండస్ ఫామ్లో కనబడలేదు ఈ పర్టికులర్ సీజన్. కేవలం బౌలింగ్తోనే నెట్టుకొస్తుంది. బౌలింగ్తో కూడా నాట్ ఎవ్రీ టైమ్ యాక్చువల్లీ, కపుల్ ఆఫ్ టైమ్స్ మంచి బౌలింగ్ చేశాడు, బట్ అతని నుండి కూడా మంచి బ్యాటింగ్ చూడలేదు. సో వాళ్ళకి లోవర్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి. టాప్ ఆర్డర్లో పర్వాలేదు, సాల్ట్ అండ్ కోహ్లీ అండ్ పటిడర్ కూడా మంచిగా అబ్సల్యూట్లీ. అండ్ బౌలింగ్లో కూడా హేజల్వుడ్ ఫస్ట్ 2 మ్యాచెస్ తర్వాత కొంచెం స్ట్రగుల్ అయినాడు, చూసాం మనం. మొన్న కూడా అఫ్కోర్స్ చిన్న టార్గెట్. భువనేశ్వర్ మాత్రం ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ చేశాడు. 4 overs 20 ఐ థింక్ 20 ప్రతి మ్యాచ్లో కూడా మీకు 2 wickets. ప్రతి మ్యాచ్లో టైట్ బౌలింగ్ చేస్తున్నాడు. దయాల్ ఈజ్ ఆల్సో డూయింగ్ ఎ గుడ్ జాబ్ ఫర్ దెమ్. బట్ వాళ్ళకు వచ్చినటువంటి సమస్య ఏంటంటే స్పిన్నర్, ఒక పెర్ఫెక్ట్ రిస్ట్ స్పిన్నర్ లేకపోవడం. బట్ శ్రేయాన్స్ శర్మ వాజ్ బ్రిలియంట్ అండి. లాస్ట్ మ్యాచ్లో మనం చూసాం కదా, చాలా కట్టడి చేశాడు. తర్వాత ఫస్ట్ 3 overs అయితే ఈ బౌల్డ్ రియలీ వెల్ అండి. వాళ్ళకు మంచి బౌలరే, అందులో డౌటే లేదు. బట్ మీరు అన్నట్టుగా ఒక పర్ఫెక్ట్ స్పిన్నర్ లేకపోవడం అనేది కూడా కొంచెం ఇబ్బంది పెడుతుంది. మెయిన్గా మీరు చూడండి, సన్ రైజర్స్ హైదరాబాద్ లాగా నరేష్ ఎప్పుడు కూడా వాళ్ళు బ్యాటింగ్ పైన ఆధారపడుతూ ఉంటారు. బ్యాటింగే వాళ్ళను ముందుకు తీసుకువెళ్ళింది. మీరు ఎన్ని ఐపీఎల్ తీసుకున్నా కానీ ప్రతిసారి బ్యాటింగ్తో గేల్ ఉన్నప్పుడు, డివిలియర్స్ ఉన్నప్పుడు, తర్వాత ఎంతమంది ఆడలేదు వాళ్ళకు. ఐ థింక్ ఎవ్రీ టైమ్ దే డిపెండెడ్ ఆన్ బ్యాటర్స్ అండ్ బ్యాట్స్మెన్ అందరూ కూడా కలిసికట్టుగా ఫామ్లో కనబడలేదు. బికాస్ ఒక మ్యాచ్లో ఆడడం, ఒక మ్యాచ్లో ఆడకపోవడం. ఫిల్ సాల్ట్ అన్ఫార్చునేట్లీ మొన్న రన్అట్ పక్కకు పెట్టింది, ఈజ్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ యాక్చువల్లీ. బట్ సరిపోదండి మీకు. కోహ్లీ సాల్ట్లో ఇద్దరిలో
15-16 ఓవర్స్ ఆడాలండి. ఓపెనర్స్లో ఇద్దరు ఎప్పుడైతే 15-16 ఓవర్స్ ఆడతారో అప్పుడు కొంచెం మీకు కాంట్రిబ్యూషన్ ఎక్కువగా వస్తుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అండ్ దట్స్ నాట్ హ్యాపెనింగ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. ఓకే, కమింగ్ టు ది రాజస్థాన్ రాయల్స్. సో వాళ్ళది రియాన్ పరాగ్ కెప్టెన్సీలో ఫస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయారు, తర్వాత ఆన్ అండ్ ఆఫ్ లాగా సో సంజు శాంసన్ కెప్టెన్సీలో మళ్ళీ దే ఆర్ కమింగ్ టు ది బ్యాక్ టు విన్నింగ్ వేస్. వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే టాప్ ఆర్డర్లో జైస్వాల్ ఫామ్, అది కూడా ఓన్లీ ఇంకా కంప్లీట్ అతని నుంచి ఒక పెద్ద ఇన్నింగ్స్ అయితే ఇప్పటివరకు 150 ఒకటే 50 చూసాం మనం పంజాబ్. ఎందుకంటే T20లో ఎప్పుడు కూడా స్టార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ అతడు కూడా ఇప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్యలో కాంపిటీషన్ ఎలా ఉందంటే శుభ్మన్ గిల్ అండ్ జైస్వాల్ మధ్యలో ఇద్దరు ఎవరైతే చక్కగా ఆడతారో వాళ్ళనే T20లో కంటిన్యూ చేయొచ్చు. 2026 వరల్డ్ కప్ అయినా కానీ లేకుంటే మేబీ 2028లో జరిగే అమెరికాలో జరిగేటటువంటి ఒలింపిక్స్లో ఒకవేళ ఇండియా క్వాలిఫై అవుతుంది. టాప్ పొజిషన్ కాబట్టి అవుతుంది డెఫినెట్గా. అప్పుడు ఉండాలి ఒలింపిక్స్లో ఆడాలంటే కూడా ఇద్దరికి ఛాన్స్ ఉంది కనుక ఇద్దరిలో మీకు ఉండేది ఒకళ్ళే, గుర్తుంచుకోండి. ఎందుకంటే ఆల్రెడీ రెడీ అవుతున్నారు, మీకు ఆర్య రెడీ అవుతున్నాడు, అభిషేక్ శర్మ ఆల్రెడీ T20లో ఓపెనర్ గా, రిషబ్ పంత్ ఉంటాడు, సూర్యకుమార్ యాదవ్ ఉంటాడు, శ్రేయస్ అయ్యర్ ఈజ్ ఆల్సో ఇన్ ది లైన్లో ఉన్నాడు కనుక ఒలింపిక్స్లో కూడా ఆడాలి, 2026 వరల్డ్ కప్ ఆడాలంటే నేను అనుకుంటాను జైస్వాల్కు ఇది టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్ కాబట్టి ఈ సీజన్లో ఖచ్చితంగా నో డౌట్ అబౌట్. ఈ ఉన్నటువంటి నెక్స్ట్ మ్యాచెస్లో ఈ కెన్ స్కోర్ సెంచరీస్ అండి, అంత కెపాసిటీ ఉంది. తర్వాత బ్రిలియంట్గా ఆడతాడు, బట్ ఈ స్టిల్ స్ట్రగ్లింగ్ ఫర్ రన్స్. యాక్చువల్లీ మొన్న ఆడినటువంటి షాట్ యూనో ఒక ఫీల్డర్ని ఆల్రెడీ అక్కడ పెట్టుకున్నాడు రషీద్ ఖాన్ పర్టికులర్గా అతని కొరకు. అండ్ బాల్లో వేరియేషన్ కనబడింది. వై షుడ్ యూ గో ఫర్ దట్ షాట్ యాక్చువల్లీ ఇన్ ద బిగినింగ్? మీకు గ్యాప్స్లో ఆడచ్చు కదా, ఆడే కెపాసిటీ కూడా అతనికి ఉంటుంది. అండ్ ఈ వాజ్ అవుట్ అయిపోయినాడు. ఆ తర్వాత మళ్ళీ టీం కూడా కొలాప్స్ అయిపోయింది. అండ్ దట్టు నేనేమనుకుంటానంటే రాజస్థాన్ రాయల్స్ కూడా టాస్ అడ్వాంటేజ్ సరిగ్గా ఉపయోగించుకోలేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ అగెనిస్ట్ కూడా సేమ్ థింగ్ హ్యాపెండ్ ఫర్ దెమ్. టాస్ గెలిచి హైదరాబాద్ని ఇన్వైట్ చేశారు, 286. ఆ తర్వాత సేమ్ గుజరాత్లో కూడా ఒక మంచి అడ్వాంటేజ్ మనం చెప్పాం కదా. అసలు యాక్చువల్గా ఇప్పుడు టాస్ గెలిచి బ్యాటింగ్ గెలిచేటటువంటి జట్లు, బ్యాటింగ్ చేసినటువంటి జట్లు ఎక్కువగా గెలుస్తున్నాయి. చేజ్ చేయొచ్చు, బట్ చేజింగ్లో దే స్ట్రగుల్డ్ యాక్చువల్లీ ఐ థింక్, బికాస్ గుజరాత్ బోల్డ్ వెల్, ఒక్కొక్కరు ఫామ్లోకి రావడం చూసాం. సో ఆ స్ట్రగుల్ నుంచి వాళ్ళు బయటికి రావాలి. అండ్ దట్టు ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి మెయిన్ బౌలర్స్లో హసరంగా మనం లేకపోవడం అనేది కూడా కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ తీసుకొచ్చింది. అండ్ ఐ థింక్ ఇఫ్ ఈ స్పిట్ అండ్ ఈ ప్లేస్ కొంచెం తీక్షణకు మంచి అది కూడా అవుతుంది. అండ్ ఆర్చర్ కూడా ఒక బౌలర్ సందీప్ శర్మ, ఈవెన్ తుషార్ దేశపాండే ఈజ్ ఆల్సో వెరీ ఎక్స్పెన్సివ్. వాళ్ళకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కనుక అక్కడ కూడా కొంచెం చేంజెస్ అవసరం వాళ్ళకు. సో ఆర్సీబీ బ్యాటర్లు అందరూ హిట్టర్స్ కాబట్టి వీళ్ళందరికీ ఒక ఛాలెంజ్ గానే చెప్పాలనుకో. అబ్సల్యూట్లీ. అండ్ ఆర్చర్కు ఛాలెంజే, బికాస్ ఆర్చర్ వర్సెస్ సాల్ట్ ఈస్ గోయింగ్ టు బి ద 2 ఇంగ్లీష్ ప్లేయర్స్ బ్యాటిల్ అద్భుతంగా ఉంటుంది. అండ్ ఆర్చర్ వర్సెస్ విరాట్ కోహ్లీ విల్ బి ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ శ్రీలంకన్ స్పిన్నర్స్ వర్సెస్ విరాట్ కోహ్లీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను అనుకుంటాను ఇట్స్ గోయింగ్ టు బి ఎ టఫ్ మ్యాచ్ అండి టుమారో ఐ థింక్. ఓకే, పిచ్ కండిషన్స్ ఎట్లా ఉండబోతున్నాయి జైపూర్ స్టేడియం? జైపూర్లో ఎప్పుడు కూడా ఎందుకంటే అక్కడ చేజింగ్ టీమ్స్ కి 53% ఐ థింక్ సో రికార్డ్ ఉంది. బట్ ఐ థింక్ బ్యాటింగ్ ఫేవరబుల్ అండ్ పేస్ బౌలర్లు సమ్, ఎందుకంటే ఆఫ్టర్నూన్ 3:30 మ్యాచ్ కాబట్టి కొంచెం బౌన్స్ ఉంటుంది, స్టార్టింగ్ లో ఉంటుంది కానీ, బట్ అదర్వైజ్ విల్ సీ రన్ స్కోరింగ్ మ్యాచ్ టుమారో. హై స్కోరింగ్ రన్ స్కోర్ మ్యాచ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు కూడా మంచి స్కోరింగ్ మ్యాచెస్ ఉంటాయి కనుక అబ్సల్యూట్లీ. ఫైనల్ గా ఈ మ్యాచ్ మీద మీ ప్రెడిక్షన్? RCB for 50 or 60-40? 51-49 I go with RCB tomorrow. Okay, maybe అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి it will be a tough match ఉంటుంది. Tough match and 52-48 or 51-49 I go. అయితే neck to neck. But I'm in favor of RCB tomorrow. Okay, thank you very much సుధీర్ జీ. సో సుధీర్ మహావాది చెప్తున్న దాన్ని బట్టి చూస్తే నెక్ టు నెక్ వాళ్ళ రికార్డ్స్ కూడా ఉన్నాయి, అట్లాగే ఉన్నాయి. ఎందుకంటే 29 మ్యాచెస్ అవుట్ ఆఫ్ 15 ఆర్సీబీ గెలిచింది, 14 రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. సో ఇరు జట్లో కూడా మనకు రెండు టీమ్స్లో కూడా కంప్లీట్గా T20 స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. సో హోరాహోరీ ఆర్సీబీ బ్యాటర్స్ వర్సెస్ రాజస్థాన్ బౌలర్లుగా ఈ మ్యాచ్ ఉండబోతుందని చెప్పేసి సుధీర్ మహావాది చెప్తున్నారు. కీప్ వాచింగ్ డయల్ స్పోర్ట్స్.